ట్యూమర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. బ్రెయిన్‌లో ట్యూమర్స్ అసలు ఎందుకొస్తాయి? లైక్ దానికి ఏ విధంగా ఉంటుంది? సర్జరీ ప్రొసీజర్స్ ఎట్లా ఉంటాయి? కంప్లీట్లీ ఆఫ్ టాపిక్ యాక్చువల్గా. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, బ్రెయిన్ ఇంజరీస్కి, ట్యూమర్స్కి కంప్లీట్లీ లుకింగ్ ఎట్ 2 డిఫరెంట్ స్పెక్ట్రమ్స్. ఓకే. బ్రెయిన్లో జరిగే ఇంజరీ ఒకలా ఉన్నా కూడా రికవరీ లేకపోతే ఏదో మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అనేవి ఎప్పుడు ఎమర్జెన్సీలే. ట్యూమర్స్ అనేవి ప్రతిసారి ఎమర్జెన్సీ అవ్వవు. ఎందుకంటే ట్యూమర్స్ అనేవి కొన్ని ట్యూమర్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి, కొన్ని చాలా 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 స్లోగా పెరుగుతాయి. ఓవర్ ది ఇయర్స్ దే టేక్ ఇయర్స్ టు గ్రో. సో బ్రెయిన్ అకామిడేట్ అవుతూ ఉంటుంది. అకామిడేషన్ అంటే సర్దుకుంటూ ఉంటుంది. ఓకే, కొంచెం చిన్న ట్యూమర్ వచ్చింది, చిన్నదిలే, ఓకే నో ప్రాబ్లం బాస్. కొంచెం పెద్దదైంది, ఓకే స్టిల్ మేనేజబుల్. ఇంకా పెద్దదైంది అనుకోండి, బ్రెయిన్ పక్కకి సర్దుకోవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఓకే ఈ ప్లేస్ ట్యూమర్కి ఇవ్వాలి, నేను పక్కకి జరగాలి అన్నట్టు చూస్ చేసుకుంటుందేమో. చూస్ చేయడం చెప్పాలి. ట్యూమరే ఒత్తేస్తుంటుంది బ్రెయిన్ని. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్నారనుకోండి, ఈ రూమ్లో ఒక 100 మంది పట్టాలి. స్లోగా ఒకరి తర్వాత ఒకరు వచ్చారనుకోండి, సర్దుకుంటూ ఉంటారు పక్కకి. ఒక 1 డే టైం ఇచ్చామనుకోండి, సర్దుకుంటారు, నీట్గా సర్దుకుంటారు. బట్ 100 మందిని మీరు 5 నిమిషాల టైం ఇచ్చి రూమ్లోకి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి, కొట్టేసుకుంటారు. లోపల ఒకరినొకరు తోసేసుకుంటారు, అందరినీ ఒక పక్క తోసేస్తారు. బ్రెయిన్లో కూడా అంతే. ట్యూమర్ స్లోగా పెరుగుతుంది అనుకోండి, బ్రెయిన్ స్లోగా నెడుతూ ఉంటుంది ఒక పక్కకి. అలా కాకుండా బ్రెయిన్ బ్లడ్ క్లాట్ లాగా, కాకపోతే కొన్ని ట్యూమర్స్ ఫాస్ట్గా పెరిగే ట్యూమర్స్ ఉంటాయి. ఫాస్ట్గా పెరిగిపోయాను అనుకోండి, బ్రెయిన్ సర్దుకొని బ్రెయిన్ ఓకే ట్యూమర్ వచ్చింది, నేను రియాక్ట్ అవ్వాలి, దీనికైనా టైం కూడా ఇవ్వకుండా అయిందనుకోండి, ఫాస్ట్గా బ్రెయిన్ వచ్చేస్తాయి. బ్రెయిన్ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది, వాపు వచ్చేస్తుంది, ఫిట్స్ రావడం, అన్కాన్షియస్ అయిపోవడం, మెమరీ లాస్ అవ్వడం, ఇట్లాంటివన్నీ అవుతాయి. సో ట్రీట్మెంట్ కంప్లీట్లీ దానికి తగ్గట్టే ఉంటుంది. ఎంత ఫాస్ట్గా పెరుగుతాయి, ఎట్లాంటి ట్యూమర్, బ్రెయిన్లో వచ్చే ట్యూమర్ టైప్స్, రకరకాల ట్యూమర్స్ ఉంటాయి. సో టైప్ని బట్టి ట్రీట్మెంట్ని బట్టి ప్రోగ్నోసిస్ అంటే రికవర్ అవుతారా లేదా అనేది.